దక్షిణాఫ్రికా టీం చరిత్ర సృష్టించింది. WTC ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుత సెంచరీతో మార్క్రమ్ అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా టీం చరిత్ర సృష్టించడానికి సంబంధించి మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. వెంకటేష్ గారు, Good evening, Srinivas. It was a really historic win South Africa ki, ఎందుకంటే వాళ్ళు ICC ట్రోఫీస్ లో వాళ్ళకి విజయాలు చాలా చాలా రేర్. ఒకేసారి గెలిచారు 1998 లో వాళ్ళు ICC నాకౌట్ టోర్నమెంట్ గెలిచారు. అది మినహాయిస్తే వాళ్ళకి ప్రతిసారి కూడా వాళ్ళకి నిరాశ ఎదురవడం అనేది చూసాం మనం. 27 years తర్వాత మళ్ళీ ఒక ICC ట్రోఫీ గెలిచారు. వాళ్ళు ఫైనల్ కి వచ్చింది కూడా ICC ఈవెంట్స్ లో జస్ట్ 2024 లో T20 వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చారు. అది మినహాయించి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు కనీసం ఫైనల్ కి రావడం అనేది కూడా జరగలేదు. వాళ్ళు సెమీఫైనల్స్ ఓడిపోయిన టీమ్ అది. సో వాళ్ళు ఒక చోకర్స్ అని చెప్పి వాళ్ళు ఓన్లీ గ్రూప్ స్టేజ్ లో బాగా ఆడతారని చెప్పి వాళ్ళకి ఒక ట్యాగ్ కూడా ఉంది. అలాంటి ఒక టీమ్ ఎప్పుడు ఫైనల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా లాస్ట్ టైం ఫైనల్ అది 1996 తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు ఏ ఫైనల్లో కూడా ఓడిపోని జట్టు అది. ఫైనల్లో బ్రహ్మాండంగా ఆడతారు. అలాంటి టీం పైన ఆస్ట్రేలియా గెలవడం, అందులో 74 runs ఫస్ట్ నుంచి లీడ్ ఇచ్చి, ఆ లీడ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బ్రహ్మాండంగా ఫైట్ బ్యాక్ చేయడం సెకండ్ ఇన్నింగ్స్ లో. ముఖ్యంగా మార్క్రమ్ చేసిన సెంచరీ, కాలికి గాయం ఉన్న వాళ్ళ కెప్టెన్ బౌల్మా చేసిన హాఫ్ సెంచరీ, అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ ఫాస్ట్ బౌలర్ రబాడా 9 wickets తీశాడు. అతను కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. మొత్తం మీద వాళ్ళ టీం అంతా కూడా చాలా చాలా వాళ్ళు పట్టుదలగా ఈ మ్యాచ్ గెలిచారు. ఎవ్వరు కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ లేదు. ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అలాంటి టీం పైన వాళ్ళు గెలవడం అంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. సార్, ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల ఇది చిరకాల స్వప్నం. గత 27 ఏళ్లుగా వీళ్ళకి అందని ద్రాక్షగానే ఇది ఓరిస్తూ ఉంది ICC ట్రోఫీ. సో ఎట్టకేళ్ళకి ఇది సొంతం చేసుకున్నారు. మీరు అన్నట్టుగా చోకర్స్ కాదు, మేము ఛాంపియన్స్ అని నిరూపించుకున్నారు. సో ఇది చాలా ఒక మెమరబుల్ మూమెంట్ కదా. నిజమే మీరు చెప్పినట్టుగా అలన్ డొనాల్డ్, తర్వాత డివిలియర్స్, జాక్ కలిస్, ఇలా చాలా మంది గొప్ప గొప్ప ప్లేయర్స్ ఆ టీం నుంచి రావడం చూసాం. కానీ ఎందుకనో వాళ్ళకి ఆ ట్రోఫీ డ్రౌట్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది, ఊరిస్తూనే ఉన్నాయి. కానీ ఇది ఇన్నాళ్ళకి వాళ్ళు తీసుకోగలిగారు. అది చాలా చాలా గ్రేట్ విన్. అందులో ఒక హిస్టారిక్ వెన్యూ లార్డ్స్ లో వాళ్ళు ఈ ఫైనల్ గెలవడం, సో అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఆస్ట్రేలియాకేమో చాలా చాలా ఎక్స్పీరియన్స్ లైనప్ ఉంది. అలాంటి టీం పైన గెలవడం అనేది నిజంగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ కూడా చాలా పెద్ద బిగ్ బూస్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటారు. కానీ ఎందుకనో ఎప్పుడు కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆ స్థాయిలో ఎప్పుడు కూడా లేని పరిస్థితి కనిపిస్తాం. ఈ విజయం తర్వాత వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక టాప్ టీమ్ గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విజయానికి ముఖ్య కారణాలు ఏమంటే ఏం చెప్తారు సార్? ఈ విజయాన్ని సెటప్ చేసింది ఖచ్చితంగా రబాడా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ముందుగా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. రబాడా స్టార్టింగ్ లో వికెట్స్ ఇచ్చాడు, 5 wickets తీశాడు. దాంతో 212 runs చేయగలిగింది అంతే ఆస్ట్రేలియా. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 4 wickets తీశాడు. అన్నిటికంటే ముఖ్యంగా దట్ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ మార్క్రమ్ అండ్ బౌమా ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్, అది ఎవరు కూడా ఊహించలేదు. వాళ్ళిద్దరు కలిసి అంత బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్. వాళ్ళు నిన్నంతా కూడా 1.5 session వాళ్ళు కంటిన్యూస్ గా వితౌట్ లూజింగ్ ఎ వికెట్ ఆడిన తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా విక్టరీని సెటప్ చేశారు. బౌమా ఈ రోజు మార్నింగ్ అవుట్ అయినా మార్క్రమ్ ఆల్మోస్ట్ చివరి దాకా ఉన్నాడు. జస్ట్ 6 runs ఉండగా అతను అవుట్ అయ్యాడు. అండ్ మార్క్రమ్ ఇన్నింగ్స్ 136 ప్రాబ్లీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ గా నిలిచిపోతుంది. సో అతను ఒక హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడేదని చెప్పాలి. సార్, బౌమా 121 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు అన్నారు కదా. ఇంతకు ముందు ఏదైనా ఈ రికార్డు ఉందా సార్ దీనికి ముందు? బౌమా అతనికి కాలికి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంది, అయినా కూడా అతను రన్స్ తీయలేని పరిస్థితి. యాక్చువల్ గా వాళ్ళు కనుక అతను ఫిట్ గా ఉంటే ఇంకొక 20-30 runs తీసుండేవారు. సో బౌమా ఇంజరీ వల్ల సరిగ్గా తీయలేదు. కానీ అతనుకున్న గొప్ప రికార్డ్ ఏంటంటే ఇంతవరకు అతను కెప్టెన్ గా చేసిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అండ్ ఈ బిగ్ ఫైనల్ కూడా అతని క్యాప్టెన్సీలోనే గెలిచారు.
సో ఇట్ వాస్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ సౌత్ ఆఫ్రికా ఇన్ దిస్ మ్యాచ్ అండ్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ఇన్ జనరల్. సో డబ్ల్యూసీ ఫైనల్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్ కూడా తినే అవుతాడు సార్, బౌమా అవుతాడు. మార్క్రమ్ అవుతాడు. మేబీ బౌమా మేబీ అత్యధిక రన్స్ చేసిన రికార్డు కూడా, ఎందుకంటే ఇది 3వ ఫైనల్ మాత్రమే. ఓకే, బౌమాకు కూడా అవి రికార్డు ఉండే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా విజయం అంటే, ఇది కదా సంబరం అంటే, ఇది కదా చరిత్ర అంటే. క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక దక్షిణాఫ్రికా ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. చాలా చోట్ల విజయం ముంగిట బోల్తా పడింది. ఐసీసీ టోర్నమెంట్లో అయితే దక్షిణాఫ్రికాను ఎప్పుడు విధి వెక్కిరించింది.